నెల్లూరు జిల్లాలో మత్స్యకారులు ఇంటి దొంగలను కనిపెట్టే దానిపై దృష్టి పెట్టారా? తమిళ జాలర్లకు సహకరించిన వాళ్ళను గుర్తించే పనిలో పడ్డారా? రోజుకొకరిని నిర్బంధించి వివరాలు కూపీ లాగుతున్నారా? ఇంతకీ నెల్లూరు జిల్లాలోని మత్స్యకార గ్రామాల్లో ఏం జరుగుతోంది? నెల్లూరు జిల్లాలోని మత్స్యకార గ్రామాల్లో తమిళనాడు బోట్ల విడుదల వేడి ఇంకా చల్లారటం లేదు. తమిళనాడు జాలర్లకు సహకరించిన స్థానిక మత్స్యకారులను తాళ్లతో నిర్బంధిస్తున్నారు. అసలైన సూత్రధారులు ఎవరు అని దానిపై ఆరా తీస్తున్నారు. రోజుకో గ్రామంలో అనుమానితులను కట్టేస్తున్నారు. తొలి రోజు ఇసుకపల్లి పల్లెపాలెంలో పెద్ద కాపుతో పాటు 5గురిని నిర్బంధించారు. జువ్వలదిన్నె పంచాయతీ కొత్త కడపాలెంలో మరో 3గురిని కట్టేశారు మత్స్యకారులు. జువ్వలదిన్నె షిప్పింగ్ హార్బర్ లో ఉంచిన తమిళనాడుకు చెందిన 4 బోట్లను ఆ రాష్ట్ర జాలర్లు దొంగతనంగా తీసుకెళ్లారు. వాళ్లకు పెద్ద కాపుతో పాటు స్థానిక మత్స్యకారులు సహకరించారని పట్టెపుపాలెంలోని మత్స్యకారులకు అనుమానం వచ్చింది. బోట్ల చోరీపై వివరాలను కూపిలాగుతున్నారు. ఏపీ, తమిళనాడు ప్రభుత్వాలు చర్చలు జరపాలని కోరుతున్నారు. తమిళనాడు జాలర్లతో తమకు ఇబ్బంది ఉండదని 2 ప్రభుత్వాలు అంగీకారం తెలపాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ తర్వాతే బోట్లను విడుదల చేయాలని మత్స్యకార గ్రామాల్లోని పెద్ద కాపులు నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ తమిళనాడు బోట్లను విడిపించిన వాళ్లపై కావలి తీర ప్రాంత మత్స్యకారులు ఆగ్రహంతో ఉన్నారు. దీంతో మత్స్యకార గ్రామాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మత్స్యకార గ్రామాల్లోకి వెళ్లేందుకు పోలీసులు సైతం సాహసం చెయ్యడం లేదు. దీన్ని బట్టి అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి తమిళనాడు జాలర్లకు సహకరించిన వాళ్ళందరినీ గుర్తించి కఠిన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని మత్స్యకార వర్గాలు చెబుతున్నాయి.